నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. రామ మందిరం, అయోధ్యలో ఉన్నటువంటి రామ మందిరం సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రామ మందిరం నిర్మింపబడింది. ఆయన కఠోరమైనటువంటి కృషి ఫలితంగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నారు భారతీయులు. భారతదేశం హిందూ దేశం. ఆనాడు భారత్ పాకిస్తాన్ విడిపోయినటువంటి క్రమంలో మరి పాకిస్తాన్ తను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది. మరి భారతదేశం హిందూ దేశంగా ప్రకటించుకునేటువంటి హక్కు భారతీయులకు లేదా? 140 కోట్లు జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో, మెజారిటీ హిందువులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ దేశాన్ని హిందూ దేశం అని అనకూడదా? అయితే ఇక్కడ చూడండి, రామ మందిరాన్ని కూలుస్తానంటున్నాడు ఒక ప్రబుద్ధుడు భారతదేశంలో. మరి ఈ ప్రబుద్ధులు మారరా? వీళ్ళ వల్లే కదా దేశంలో మత కల్లోలాలు. ఇలాంటి నీచుల్ని మన దేశం నుంచి పాకిస్తాన్ తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత మన దేశంలో ప్రతి పౌరుడి మీద ఉంది. ఈ నీచుడి గురించి ఒకసారి చదువుతాను, వినండి. భారత్ భవిష్యత్తు ముస్లింలదే, రామ మందిరాన్ని కూల్చేస్తాను. చూడండి వీడు మాట్లాడే మాటలు. భారత భవిష్యత్తు ముస్లిందేనంట. ఇక్కడ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, అన్ని మతాలు అన్ని కులాలు కలిసిమెలిసి ఉండే దేశం ఇది. ఇక్కడ ముస్లింలను ఎవరు వేరే దేశం వెళ్ళమని అనలేదు, ఇక్కడ క్రైస్తవులను కూడా వేరే దేశం వెళ్ళమని ఎవరు అనలేదు. హిందువులు అందరూ కలిసిమెలిసి ఉంటారు. కాకపోతే ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం మీద కనీసం 10% అన్నా మరి ప్రేమని, గౌరవాన్ని, ఆప్యాయతని చూపించండి అని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు ఇక్కడ. మరి ఈ ప్రబుద్ధుడు ఏకంగా రామ మందిరాన్ని కూల్చేస్తా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అంటే ఇలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలి. ఇలాంటి వాళ్ళ మీద చూడండి, 100 సంవత్సరాల తర్వాత భారతదేశ భవిష్యత్తు ముస్లింలదేనని, భారత్లో ముస్లిం రాజ్యం ఏర్పాటు చేస్తామని, అప్పుడు రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ మౌలానా సాజిద్ రషీద్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మౌలానా షాహిద్ రషీద్, ఈ నీచుడి పేరు. ఎవరైనా మాట్లాడతారండి? రామ మందిరాన్ని కూలుస్తా అని చెప్పేసి ఇతను మాట్లాడుతున్నాడే, ఎంత తప్పుడు మాటలు అవి. ఎవరైనా హిందువులు పలానా దర్గాను కూల్చేస్తామని ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడారా? పలానా మసీదును కూల్చేస్తామని? కానీ ఇతను మాట్లాడిన మాటల మీద మరి ఇంతవరకు ఎవ్వరూ చర్యలు తీసుకోవట్లేదు. ఇదే పాకిస్తాన్లో ఎవరైనా ఒక హిందూ ఉండి పలానా మసీదును కూల్చేస్తాం, తొందరలో పాకిస్తాన్ హిందూ దేశం అయిపోద్దని ఎవరైనా మాట్లాడితే నడి రోడ్డు మీద వాళ్ళని ఉరి తీసేవాళ్ళు, కాల్చేసేవాళ్ళు. నువ్వు ఈ దేశంలో బతుకుతూ ఈ దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్నటువంటి రామ మందిరాన్ని కూలుస్తాను అని మాట్లాడుతున్నావంటే నిన్నేం చేసినా పాపం లేదు. నీలాంటి నీచుల్ని పాకిస్తాన్ పంపించాల్సినటువంటి అవసరం ఉంది. 100 సంవత్సరాల తర్వాత భారతదేశ భవిష్యత్తు ముస్లిందేనంట. ఎట్లా అవుతుందండి? ఎట్లా అవుతుంది 100 సంవత్సరాల తర్వాత? అంటే ఏంటి ప్లాన్స్, ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఇతన్ని విచారించాలి. అంటే ఏంటి, నువ్వు ఏ ప్లాన్తో చెప్తున్నావు? భారత్లో ముస్లిం రాజ్యం ఏర్పాటు చేస్తాం, అప్పుడు రామ మందిరాన్ని కూల్చేస్తామని ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ అంట, ఇమాం మౌలానా సాజిద్ రషీద్. ఈ దేశం ఉప్పు తింటూ ఈ దేశానికి వెనుపోటు పొడుస్తున్న ఇలాంటి నీచులు వీళ్ళు ఉండబట్టే కదండి ఆ పహల్గామాలో అన్యాయంగా అమాయకులైన మన పౌరుల్ని 26 మందిని ఆ పాకిస్తాన్ ఉగ్రమూకలు పొట్టను పెట్టుకున్నాయంటే ఇలాంటి నీచులు మన దేశంలో ఉండబట్టేగా. ఇలాంటి నీచులకి మన దేశంలో స్థానం ఉండబట్టే కదా ఉగ్రవాదులు మన దేశం మీద చెలరేగిపోతూ ఉన్నారు. మరి ఈ నీచుడు కనీసం పహల్గామా దాన్ని ఖండించాడా? ఉగ్రవాదుల్లో చేసిన చర్యను ఖండించాడా? ఖండించరు వీళ్ళు. టైమ్స్ నౌ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌలానా సాజిద్ రషీద్ మాట్లాడుతూ, ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం జరుగుతోంది, కానీ 100 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఏర్పడేది ముస్లిం రాజ్యమే. అప్పుడు మా తడాకా చూపిస్తాం. ఏం చూపిస్తారండి తడాకా? అసలు ఏంటి మాటలు? మతాల మధ్య చిచ్చు పెట్టే మాటలు. అసలు మతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టేటువంటి మాటలు ఇలాంటి నీచులు మాట్లాడుతున్నారంటే మరి ఇమీడియట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా.
ఎంత బాగుంటున్నారు హిందువులు ముస్లింలు భారతదేశంలో కలిసిమెలిసి. ఎవరైతే ఇక్కడ బతుకుతా ఇక్కడ తిండి తింటా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నటువంటి నీచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కదా ఇక్కడున్న హిందువులు పోరాటం చేస్తుంది. అరే బాబు అది తప్పురా, మీకంత ప్రేమ ఉంటే పాకిస్తాన్ మీద ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోండి, మీరు ఈ దేశంలో ఉండి మన యొక్క సమాచారాన్ని వాళ్ళకి లీక్ చేసి వాళ్ళు ఎవరన్నా అక్రమంగా మన దేశంలో నివసిస్తున్న వాళ్ళకి మీరు షెల్టర్ ఇవ్వటం తప్పు. ఆ విధంగా చేయటం వల్ల ఎన్నోసార్లు బాంబు దాడులు జరిగినాయి, ఎంతోమంది మన పౌరులను పొట్టన పెట్టుకున్నారు. పెహల్గామాలో మన పౌరులను 26 మందిని ఉగ్రవాదులు అతి దారుణంగా చంపారు. దానికి కారణం మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా, చెయ్యొద్దు అని అందరూ వేడుకుంటుంది, అంతే కదా. మిమ్మల్ని ఎక్కడ వెళ్ళిపోమని ఎవరు అనలేదే, అసలు ఇప్పటివరకు ఎవరిని అన్నారా? ఏంటండి ఈ దుర్మార్గం, ఏంటి ఈ నీచుడు మాట్లాడే మాటలేంటి? 100 సంవత్సరాల తర్వాత తడాకా చూపిస్తావా అంటే ఇప్పుడు నీ మీద తడాకా చూపించాలి కదా అందరూ. ఇప్పుడు హిందువులందరూ నీ మీద చూపించాలి తడాకా. నువ్వు 100 సంవత్సరాల తర్వాత చూపిస్తానంటున్నావు తడాకా. అయోధ్య రామ మందిరాన్ని కూల్చేసి అతిపెద్ద మసీదును నిర్మిస్తాడంట వీడు. అయోధ్య రామ మందిరం ఈ దేశ ప్రధానమంత్రి గారు, ఈ దేశ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించుకుంటున్నారు, ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది నిర్మాణం. అలాంటి అయోధ్య రామ మందిరాన్ని కూల్చేసి మసీదును నిర్మిస్తానని మాట్లాడుతున్నావే. నీలాంటి ఉన్మాదుల్ని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశం నుంచి. నీలాంటి మతోన్మాదులు అంటే వీళ్ళండి, ఇలాంటి వ్యక్తి వీడు మతోన్మాదంటే. మరి ఏంటి ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి? దీనివల్లే కదా కలహాలు చెలరేగా హిందువులు ముస్లింలు ఒకరినొకరు నరుకొని చచ్చేది. ఈ మాటల వల్లే కదా. ఇలాంటి నీచుడు మాట్లాడిన మాటలు ఇప్పటివరకు ఎంతమంది ఖండించారు? ముస్లింలు ఎన్ని సంఘాలు ఖండించాయి, ఎన్ని అసోసియేషన్లు ఖండించాయి? ఖండించారు ఎవరు? ఖండించాలి కదా. అతిపెద్ద మసీదును నిర్మిస్తాం, చరిత్రను మరలా తిరగరాస్తామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఏం చరిత్ర తిరగరాస్తావురా భయ్ నువ్వు? ఏంటండి ఆ మాటలు? 100 ఏళ్ళ తర్వాత ఇది భారతదేశం ముస్లిం రాజ్యం అయిపోతుంది, మేము వచ్చేస్తాం, మా తడాకా చూపిస్తాం, రామ మందిరాన్ని కూల్చేస్తాం, మసీదును నిర్మిస్తాం. ఇంత నీచమైన వ్యాఖ్యలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా నీలో ఉన్నది పాకిస్తాన్ రక్తమే నీలో ఉన్నది, నీలో భారతీయుడి రక్తం లేదు. నీలో భారతీయుడి రక్తం ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడవు. ఈ భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉంటున్నారండి, భిన్నత్వంలో ఏకత్వం ఇది. అన్ని మతాలు కలిసి పండుగలు జరుపుకుంటారు, అన్ని పండగల్ని అన్ని మతాలు కలిసి జరుపుకుంటారు. అలాంటిది నువ్వు రామ మందిరాన్ని కూల్చేసి మసీదుని నిర్మిస్తాము, మా తడాకా చూపిస్తాము, చరిత్రను తిరగరాస్తామని చెప్పేసి నువ్వు నీచంగా మాట్లాడుతున్నావే. నీలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే నిజంగా ఈ వ్యవస్థలో కూడా లోపాలు ఉన్నట్లే. నీకు కనీసం జీవిత కారాగారం నిన్ను జైల్లో వేయాలి ఈ ప్రభుత్వాలు. లేకపోతే నిన్ను చూసి ఇంకొకడు మాట్లాడతాడు, వాడిని చూసి ఇంకొకడు మాట్లాడతాడు. ఆ విధంగా అందరూ మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. మత కల్లోలాలు చెలరేగుతాయి. గతంలో కొన్ని సందర్భాల్లో చెలరేగినాయి, ఎందుకంటే ఇలాంటివి ఉన్మాదుల వల్లే చెలరేగాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉన్మాదుల చర్యలను ఖండించండి. మతాలకు అతీతంగా ముస్లిం పెద్దలు కూడా ఈ మతోన్మాది మాట్లాడిన వ్యాఖ్యలను ఖండించండి. భారతదేశంలో అందరూ కలిసిమెలిసి ఉండండి. లేదా ఇలాంటి మతోన్మాదులను పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన సమయం కూడా ఆసన్నమైంది.